పండుగలు పబ్బాలప్పుడు జాతరలప్పుడు ఎగ్జిబిషన్లు పెడుతుంటారు. చదువుకునే పోరలకు సైన్స్ ఎగ్జిబిట్లతోని ఎగ్జిబిషన్లు నడుస్తుంటాయి. అట్లనే కళాకారులు వేసిన పెయింటింగ్లు, చెక్కిన శిల్పాలు, ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలు, చిల్లర చిక్కలు, స్టాంపులే కాదు వంటకాల కాంచెలి వస్తువుల దాకా బొచ్చడు ఎగ్జిబిషన్లు పెడుతుంటారు. అసొంటిదే గిదిసుత కాకుంటే జరంత అలాగుంటది. మెయిన్ గేట్ కాడనే ఎంకన్న స్వామి దర్శనం. చలో ఇక లోపటికి పోదాం. వారెవ్వా శ్రీ మహావిష్ణు అవతారాలన్నున్నాయి. అట్లా అని విగ్రహాలు కాదు, ఉష్క మీద గీ కళాకారుడు ఆయన శిష్యులు ఎక్కిన సైకత శిల్పాలు. అటు మత్స్యావతారం, ఇటు కూర్మావతారం, అటు రామావతారం, ఇటు కృష్ణావతారం, పక్కకే బలరామావతారం, అసంట కోతే నరసింహావతారం, ఇదేమో కల్కి అవతారం, అట్రోకు పరశురామ అవతారం, పక్కకే వామన అవతారం. అంతేకాదు అటు వినాయకుడు, ఇటు శేషతల్పం మీద అనంత పద్మనాభ స్వామి వారు. ఏమన్నున్నాయా, మొదలు ఉష్కెతోని రూపాలు చెక్కి అటెన్కా ఇట్లా రంగులద్దుతున్నారు. మనతానా ఈసొంటి ఎగ్జిబిషన్ చూసుడు ఇదే మొదలు కదా. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లా గీ ఉపాయం చేసిండ్రు. తెలంగాణలో మన శాండట్ అనేది ఫస్ట్ టైం కాబట్టి మనకి బీచ్లు లేవు, మనం ఏది చూడలేం కాబట్టి శాండట్ లైవ్ లో చూసి ఆనందాన్ని ఆస్వాదించాలి. విజయవాడ నుంచి వచ్చిండు గీ సైకత శిల్పి. పేరు బాలాజీ వరప్రసాద్. ఉష్కెల శిల్పాలు చెక్కుట్ల తోపట. రాష్ట్ర జాతీయ లెవెల్లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లా బిల్లలు పట్టుకొచ్చిండట. ఈ శాండ్ స్కల్ప్చర్ మీద ఎలా చేశారనే ఒక మెస్మరైజింగ్ మూమెంట్ ని మీరు పొంది ఎంజాయ్ చేసి వెళ్తారని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఆర్మూర్ పబ్లిక్ కు ఉష్కె కళాఖండాలతోని దశావతారాలు చూపెట్టాలని లోకల్ ఉండే గీ కాంగ్రెస్ లీడర్ గీ ఉపాయం చేసిండట. మొన్న వైకుంఠ ఏకాదశి నుంచి చాలైంది. ఈ నెల రోజులు సాగుతుందట. పిల్లలు పెద్దలు అంత వై చూసేస్తుర్రు. అన్ని అవతారాల్లో నాకు ఎక్కంటే రాముడు అవతారం